In today's music class, we will discuss about a noted swara. Noted swaras గురించి మనము తెలుసుకుందాం. ఈ noted swaras అనేవి ముత్తుస్వామి దీక్షితర్, శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ వారు కంపోజ్ చేశారు నాన్న. Before going to the noted swaras, ముత్తుస్వామి దీక్షితులు వాళ్ళు one of the trinity of the Carnatic music. త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితర్ మరియు శ్యామశాస్త్రులు వీళ్ళు ముగ్గురిని కర్ణాటక సంగీతంలో ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్పి అంటారు అన్నమాట. త్రిమూర్తులు అని కూడా అంటారు. సంగీత త్రిమూర్తులలో ఒకరిగా పేరు పొందిన మహానుభావుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితులు. వీరు క్రీస్తు శకం 1775వ సంవత్సరం మరియు 1835వ కాలమునకు చెందినవారు. ముత్తుస్వామి దీక్షితర్ వారి తండ్రి గారి పేరు రామస్వామి దీక్షిత్. రామస్వామి దీక్షిత్ అనే ఆయన కర్ణాటక సంగీతంలో ఒక రాగాన్ని కూడా కనిపెట్టారు నాన్న. హరే రాగం అంటే హంసధ్వని రాగం. ఆ రాగం పేరు బాగా గుర్తు పెట్టుకోండి, హంసధ్వని రాగం. అనేక సంగీత కచేరీలలో, సంగీత సభల్లో ఫస్ట్ అటెంప్ట్ చేసే కృతి కానీ వర్ణం కానీ హంసధ్వని రాగంలోనే ప్రారంభిస్తారు. మీ అందరికీ ఒక ప్రసిద్ధ రచన కూడా గుర్తుండే ఉంటుంది నాన్న. వాతాపి గణపతి భజే అనే రచన కూడా మీరు వినే ఉంటారు కర్ణాటక సంగీతంలో. సో ఫస్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. మీకు పైన కనిపించే పిక్చర్ శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారు నాన్న. ఆయన చేతిలో ఉన్న వాద్యం పేరు ఏంటి? కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్? ఎవరైనా చాట్ లో చెప్పగలరా? చేతిలో ఉన్న వాద్యం ఇన్స్ట్రుమెంట్. వీణా మ్యామ్. వెరీ గుడ్, వీణ నాన్న. ముత్తుస్వామి దీక్షితులు వారు సంగీత వాగ్గేయకారుడే కాకుండా ప్రసిద్ధ వీణ విద్వాంసుడు. వీణ విద్వాంసుడు మీన్స్ వీణ వైనికులు అని కూడా అంటారు. వీణ వైనికులు అని. వెరీ గుడ్. Noted swara compositions are a set of compositions in Carnatic music composed by Sri Muthuswami Dikshitar, one of the Trinity classical music. ఈ noted swaras అనేవి దాదాపు 30 పైన కంపోజ్ చేశారు ముత్తుస్వామి దీక్షితుడు వారు. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ ముత్తుస్వామి దీక్షితుడు వారి గురించి షార్ట్ బయోగ్రఫీ. నేను ముందుగా చెప్పినట్టుగా ముత్తుస్వామి దీక్షితుడు వారు 1775 కాలమునకు చెందినవారు. కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు, వీణ విద్వాంసుడు. వీరి కృతులు తెలుగు కంటే ఎక్కువగా సంస్కృతం అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో సంస్కృతంలో రాయబడ్డాయి. వీరు కొన్ని కృతులు మణిప్రవాళం మీన్స్ the mixture of any 2 or 3 languages is known as మణిప్రవాళం నాన్న. అంటే 2 కనుక 3 భాషలు కలిపి సంగీత రచన గాని చేయబడితే దాన్ని మణిప్రవాళం అంటారు. నేను మీకు లాస్ట్ క్లాస్ నేత్ర అనే కృతిలో నేను త్యాగరాజ స్వామి వారి ముద్ర, స్వనామ ముద్ర మీకు కనిపించింది, అవునా? త్యాగరాజ స్వామి వారి స్వనామ ముద్ర త్యాగరాజ వీణ. అలాగే ముత్తుస్వామి దీక్షితులు గారు గురు గుహ అనే ముద్రను స్వీకరించారు, అనగా గురు గుహ. ఆ పాయింట్ బాగా గుర్తు పెట్టుకోండి. మీరు ఏదైనా రచనలో గురు గుహ అని వస్తే అది ఎవరు కంపోజ్ చేసినట్టు? ముత్తుస్వామి దీక్షితుడు వారు నాన్న. దీక్షిత్. వెరీ గుడ్. వీరి అన్ని రచనల్లోనూ అది కనిపిస్తుంది, గురుగుహ అనే ముద్ర కనిపిస్తుంది. ముత్తుస్వామి దీక్షితుడు గారి రచించిన అన్ని రచనల్లోనూ ఈ గురుగుహ అనే ముద్ర కనిపిస్తుంది. వీరు మొత్తం 500కు పైగానే
కృతులు రాశారు. నవగ్రహ కృతులు, నవావర్ణ కృతులు, ఇంకా అనేక కమలామ నవావర్ణ కృతులని, అనేక క్షేత్రస్థల కృతులు కూడా ముత్తుస్వామి దీక్షితుడు వారు రాశారు, ఇంక్లూడింగ్ నోటీస్ స్వరస్. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష్య, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి అంటే పండితులు, దోస్ హూ ఎక్సెల్స్ అని అర్థం అన్నమాట. ముత్తుస్వామి దీక్షితులు గారి రాసిన ప్రసిద్ధ రచన వాతాపి గణపతి అనే రచన మీరందరూ వినుంటారు. ఒక 2 లైన్స్ చూడండి. తాన్పుర నాన్న, మనము ఏదైనా ఒక కృతి పాడే ముందు, రచన సంగీతంలో పాడే ముందు ఖచ్చితంగా శృతి బాక్స్ వాడాలి, తాన్పుర వాడాలి. వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం. వారణా సంవరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం, వారణా సంవరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం, వారణా సంవరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం. ఇప్పుడు ఈ వాతాపి గణపతి అనే కృతి ముత్తుస్వామి దీక్షితుడు గారి నాన్నగారు రామస్వామి దీక్షితుడు గారు రచించారు హంసధ్వని రాగంలో. ఈ హంసధ్వని రాగంలో ఈ వాతాపి కృతిలో మీరు స్పెషల్ గా చూడొచ్చు నాన్న. దేంట్లో చూడొచ్చు అంటే హరాది గురు తోషిత బింబం హంసధ్వని పూజిత హేరంబం, హరాది గురు తోషిత బింబం. ఇక్కడ మీరు చూసే ముద్ర ఏది? గురుగుహ. దీక్షితులు వాళ్ళు రచించారు అన్నదానికి నిదర్శనం ఈ గురుగుహ ముద్ర. హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని. అక్కడ ఏమొచ్చింది? రాగముద్ర. అంటే ఇది ఏ రాగం అని? వాతాపి గణపతిలో దీక్షితులు వాళ్ళు అనేక కృతులను కంపోజ్ చేశారు. ఆ కృతులలో ఆ రాగం పేరు కూడా ఆ కృతులలో వచ్చేస్తుంది. హంసధ్వని పూజిత హే బ్రహ్మం, హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని పూజిత హే బ్రహ్మం. ఈ విధంగా మీరు గురుగుహ ముద్రను మరియు రాగముద్రను దీక్షితుల వారి కంపోజిషన్స్ లో చూడవచ్చు. నేను మీకు ఇప్పుడు నేర్పించే నోటు స్వరంలో కూడా గురుగుహ అనే ముద్ర వస్తుంది. నెక్స్ట్ స్లైడ్స్. The Mudra Guruguha. Muthuswami Dikshit was born on 24th March 1775 in Tiruvarur, which is near Tanjore లేదా తంజావూర్. ఆ తంజావూర్ ఎక్కడుంది? ప్రస్తుతం తమిళనాడు స్టేట్ లో ఉంది నాన్న. He was the eldest son of the composer Ramaswamy Dikshit, who instructed in a number of subjects including the Vedas, poetry, music and astrology. దీక్షితులు వారు ఫస్ట్ శ్రీనాదాది గురుగుహో జయతి జయతి అనే కంపోజిషన్ ని ప్రారంభించారు. దానికి ముందు ఒక చిన్న స్టోరీ ఉంది. మురుగన్ మీన్స్ ద సుబ్రహ్మణ్య స్వామి. తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ముందు దీక్షితులు గారు ఒకనాడు ఆకలితో ఉన్నప్పుడు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు ఒక వృద్ధ మానవుని రూపంలో వచ్చి దీక్షితుల వారికి షుగర్ క్యాండీ, పటిక బెల్లాన్ని ఇచ్చారన్నమాట. ఇచ్చి ఆ పటిక బెల్లాన్ని స్వీకరించిన వెంటనే దీక్షితుల వారు రచనలు పాడడం వాగ్గేయకారునిగా
మొదలు పెట్టారు. అందులోనే ఇచ్చింది సుబ్రహ్మణ్య స్వామి వారు కాబట్టి ఆ దేవుని యొక్క నిదర్శనంగా గురు గుహ అనే ముద్రను పెట్టారు. వన్ ఆఫ్ ద మెనీ నేమ్స్ ఆఫ్ ద మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి. హిస్ ఫస్ట్ కంపోజిషన్ వాస్ శ్రీ నాదాది గురుగుహో చేతి చేతి. శ్రీ నాదాది గురుగుహో చేతి చేతి. అది నాన్న ముత్తుస్వామి దీక్షితుల వారి ఫస్ట్ కంపోజిషన్. నెక్స్ట్ స్లైడ్ సార్. ముత్తుస్వామి దీక్షితుల వారి కంపోజిషన్స్ చూడండి. వాతాపి గణపతి ఇంతకు ముందు పాడాను కదా. వాతాపి గణపతి భజే అనే కీర్తన వినని వారు ఉండాలంటే అది అతిశయోక్తి కాదేమో. అంటే ప్రతి ఒక్కరు ఆకృతి వినే ఉంటారు సంగీతంలో. ఇతని రచనలలో సోల్పట్టు స్వరం, మణి ప్రవాళ సాహిత్యం, స్వరాక్షరములు మొదలైనవి కనిపిస్తాయి. ఇతడు గోపుచ్చేతి శ్రోత్రవాహయతులతో రచనలు చేయడానికి దారి చూపారు. రాగముద్ర, రాజముద్ర. ఇంతకుముందు నేను హంసధ్వని రాగం పాడేటప్పుడు హంసధ్వని అన్న నామకరణము ఒక రాగం. ఆ రాగముద్ర, రాజముద్ర, వాగ్గేయకార ముద్ర మొదలైన అష్టదశ ముద్రలు ఇతని కృతిలో కనిపిస్తాయి. ముత్తుస్వామి దీక్షితులు అమ్మవారి పైన అనేక కృతులు చేశారు. ఇందులో ప్రముఖ విజావంతి రాగాల కూడా కృతులు చేస్తున్నారు. మహాగణపతి, శ్రీనారాయణ గురుగుహ జయతి, అక్షయలింగవి బాలగోపాల, అఖిలాండేశ్వరి, అఖిలాండేశ్వరి శ్రీ ఆగమ సంప్రదాయని పుణే శ్రీ అఖిలాండేశ్వరి. ఇందులో చరణంలో లంబోదర గురుగుహ పూజితి అని ముద్ర వస్తుందన్న. లంబోదర గురుగుహ పూజితే లంబల కోఖసితే హసితే వాగ్దేవతారాధితే వారదే వారశీల రాజనుతే శరదే జంబారి సంభవితే జనార్దననుతే జుజవంతి రాగనుతే. మళ్ళీ ఇక్కడ రాగముద్ర కనిపిస్తుంది చూడండి. జుజవంతి రాగనుతే జల్లి మాదల చరపాజనాగముదితే జ్ఞాన ప్రదే. జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్తున్నారు ముత్తుస్వామి దీక్షితులు. అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క కృతి నామం. ఇందులో ఈ రాగం పేరు విజావంతి. ముత్తుస్వామి దీక్షితులు గారు జుజావంతి అనే రాగముద్రతో ఈ కృతిని రచించారు. నెక్స్ట్ స్లైడ్ సార్. This is the Trinity of Carnatic music, the most important nano. మధ్యలో ఉన్నది త్యాగరాజ స్వామి, శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వారు మీకు సారస నేత్ర నోటస్వరం చెప్పిన వాగ్గేయకారు. తర్వాత ముత్తుస్వామి దీక్షితులు వారు, తర్వాత శ్యామశాస్త్రి వారు. వీరు కర్ణాటక మ్యూజిక్ లో చాలా ప్రముఖ వాగ్గేయకారు. నెక్స్ట్ స్లైడ్ సార్.
తాన్పుర ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సంగీతం అనేది శృతి బాక్స్ తాన్పుర సహకారంతోనే పాడాలి. ఎందుకంటే మీరు అనేక సంగీత కచేరీ, ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, జయసుదాస్ గారు, రంజని గాయత్రి గారు వీరి కచేరీని విన్నారంటే వెనకాల తాన్పుర వేస్తూ ఉంటారు. ద తాన్పుర is considered to be the perfect accompaniment for vocal practice. Any vocal practice is effective only when singing is in sync with the melody and rhythm. ఇవన్నీ మీకు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటే మీరు తాన్పుర యాప్ కూడా డౌన్లోడ్ చేసి సంగీతాన్ని ప్రాక్టీస్ సాధన చేయొచ్చు నాన్న. ద తాన్పుర హెల్ప్స్ ద సింగర్స్ టు అచీవ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ది పిచ్. అంటే మన శృతి అపశృతి రాకుండా కరెక్ట్ గా సాపాసాన్ని వింటూ శృతిలో నిమగ్నమై పాడేందుకు తాన్పుర తంబూర ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. సారసనేత్ర పారగుణ సామజ శిక్ష గోద్ధరణ. లాస్ట్ క్లాస్ మీకు చెప్పిన కృతి. ఈ కృతి అనేది త్యాగరాజ స్వామి వారు కంపోజ్ చేశారు. నెక్స్ట్ ముత్తుస్వామి దీక్షితుడు వారు కూడా నోటిస్వరములు, అనేక నోటిస్వరములు రచించారు నాన్న. దాదాపు 30 పైననే ముత్తుస్వామి దీక్షితుడు వారు రచనల్ని చేశారు. చూడండి, ముత్తుస్వామి దీక్షితుడు composed over 30 notiswaras on a variety of Hindu deities. వినాయక స్వామి పైన, తర్వాత రామ జనార్దన శ్రీరాముని పైన, ఆంజనేయ స్వామి పైన అనేక నోటిస్వరాలు రచించారు. త్యాగరాజ స్వామి ఆల్సో కంపోజ్డ్ సిమిలర్ పీసెస్ లైక్ వరలీల గానలోల అండ్ సారసనేత్ర. ఈ నెక్స్ట్ స్లైడ్ సార్. అందరికి ఏకతాళం చెప్పాను కదా నేను ఫస్ట్ క్లాస్ లో. ఈ మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న నోటిస్వరం నామ జనార్దన ఏకతాళం కృష్ణ జతిలో ఉంటుంది. అనగా పర్ బీట్ ఇట్ హ్యాస్ 3 అక్షరాస్ అని అర్థం అన్నమాట. ఒకసారి తాళం చూడండి నాన్న, నేను సింబల్ వేసి చూపిస్తాను. అందరూ నా తాళాన్ని అబ్జర్వ్ చేయండి. 1 2 3 4. టక్ కిట్ టక్ కిట్ టక్ కిట్ టక్ కిట్. ఇది సింబల్. అనగా ఒక దెబ్బకి మొత్తం ఎన్ని బీట్స్ నడుస్తుంది? ఎవరైనా చాట్ లో చెప్పండి. 1 2 3. 3 మేడం. వెరీ గుడ్. 3 into 4 ఎంత? 12 మ్యామ్. Total 12 అక్షరాస్ for 1 ఆవర్తన్. In ఏకతాళ there is only 1 lagu containing 4 అక్షరాస్. 1 2 3 4. ఒక్కొక్క బీట్ కి 3 అక్షరాలు ఉంటాయి. సో 4 into 3 = 12 నాన్న. ఇది వెరీ గుడ్. లాస్ట్ టైం నేను నేర్చుకున్న సరస నేత్రలో ఒక దెబ్బకి 4 అక్షరాలు వస్తుంది. సరస నేత్ర పారగుణ మగరి. 1 బిట్ హ్యాస్ 4 అక్షరాస్. అది వేరే. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న కంపోజిషన్స్ లో 1 బిట్ హ్యాస్ 3 అక్షరాస్. మీరు పాడేటప్పుడు 3 అక్షరాలు వేస్తూ పాడాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. చూడండి నాన్న, ఏకతాళం కన్సిస్ట్ ఆఫ్ 1 lagu. In Trishya Jati ఏకతాళం each beat consists of 3 అక్షరాస్. నెక్స్ట్ సార్. నోటిస్వరాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బిగినర్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ లో నోటిస్వరాస్ ఎందుకు నేర్చుకోవాలి అనేది చూడండి. Notiswarams are short musical compositions set to Shankarabharana Raga, the Carnatic equivalent of the C major scale in Western music. These compositions are based on Western melodic tunes and abound in plain notes and phrases. ఎక్కువ గమకాలు నేను ఇంతకు ముందు పాడాను కదా నాన్న, సంగతులు, వాతాపి గణపతి, అఖిలాండేశ్వరి, అంత పెద్ద పెద్ద సంగతులు ఉండవు. ఈ నోటిస్వరాస్ అనేవి సింపుల్ గా ఉంటుంది. They are also known as Jatiswarams or Swara Sahityam. ప్రతి నోటిస్వరానికి సాహిత్యము సమకూర్చి ఉంటుంది. Unlike regular kritis,
They are typically just a collection of lines set to a specific tala or base and not structured as a pallavi, anupallavi and charanam. ఒక పల్లవి అనుపల్లవి చరణం లాగా కాకుండా it consists of some lines up to 4 to 8 lines. Notice swarams on a variety of Hindu deities stemming from his ఈ నోటీస్ స్వరాస్ అనేవి ముత్తుస్వామి దీక్షితుల వారు కంపోజ్ చేశారు. గివింగ్ దే స్ట్రక్చర్ ఇన్వాల్వింగ్ ఏ లాట్ ఆఫ్ ప్లెయిన్ నోట్స్ అండ్ సింపుల్ బీట్స్. ఎక్కువ గమకాలు లేకుండా సింపుల్ బీట్స్ లో వచ్చేవి నోటీస్ స్వరమ్స్. నోటీస్ స్వరమ్స్ కెన్ బి లెవరేజ్ ఫర్ బిగినర్స్ లెసన్స్. ఫస్ట్ సంగీతం నేర్చుకునే వాళ్ళకి కూడా నోటీస్ స్వరము అభ్యసించుతున్నారు. ద క్రౌలింగ్ glory of notice swarams is that they represent a beautiful, seamless introduction of Sanskrit lyrics into Western tunes while retaining their purity and identity from a Carnatic music perspective. Next, sir. The purpose of learning notice swaras is to help the student gain control over the playing notes, that is swaras and tala. First of all, నేను నేర్చుకుంటున్న నోటీస్ స్వర ప్లేయింగ్ నోట్స్ సరి గ మ ప ద ని సా. ఒక్కొక్క దానికి దాని పిచ్ లో పాడాలి. ఆ యాక్టివ్ రీచ్ అవ్వడానికి ఫస్ట్ బిగినర్స్ కి నోటీస్ స్వరాస్ అనేవి చెప్తాను నేను. sa ni da pa ma ga re sa. This is the scale of Shankaravarna Raga without gamakar. Sa ri ga ma pa da ni sa. Sa ni da pa ma ga re sa. Shankaravarna Raga. Next slide, sir. First, the student should learn the playing notes, execute the talas in the notice swarams పాడే ముందు ఏ మెథడ్ లో పాడాలి చూడండి. ఫస్ట్ మీకు ఇప్పుడు చెప్పిన ఆరోహణ అవరోహణ పాడాలి. తర్వాత నేను చూపించిన ఏకతాళం వేస్తూ listen to the swara and sahitya of the song and follow the at least 3 times before listening the song. సాహిత్యాన్ని అనుసరిస్తూ పాడాలన్నమాట. సాహిత్యాన్ని ఖచ్చితంగా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు చూస్తూ పాడాలి. నెక్స్ట్ సార్. ఏ రాగా హ్యాస్ సర్టెన్ స్వరాస్ మెలోడీ. అంటే మన సంగీతం అనేది మెయిన్ సంగీతాన్ని నుంచి మెలోడీని తీసుకురావాలి. రాగాస్ ఆర్ యూనిక్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. Carnatic music has innumerable number of ragas and can be sung by knowing the swarasthanas. Swarasthanas అంటే ఏంటి? సరి గ మ ప ద ని సా అనకూడదు. కరెక్ట్ గా ఆరోహణ క్రమ అవరోహణ క్రమ. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. Each has సాకి కి కాకి ప్రతి ఒక్క స్వరానికి దానికి స్వరస్థానాలు ఉంటాయి. లైక్ ఇన్ మ్యాథ్స్ మీరు తీసుకున్నారంటే టెన్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఎలా ఉంటాయో ఈ సంగీత శబ్దస్వరాలకు కూడా వాటి స్వరస్థానాల్లోనే అభ్యసించాలి. ఒకసారి నేను సాంగ్ పాడతాను. ఇప్పుడు నోటీస్ స్వరాస్ మీ తర్వాత మీకు చెప్పిస్తాను. ఆ సాంగ్ పాడేటప్పుడు నా తాళము సాహిత్యము అందరూ చూడండి. రాగం శంకరాభరణం.
గ ప మ రి మా గ మ ప ద ని స ప ద ప మ గ రి గ రి రి ప ప గ ప మ రి మా గ మ ప ద ని స ప ద ప మ గ రి గ స స గ గ స గ గ స మ మ రి మా మ రి మా ప ద ప మ గ రి గ రి రి గ గ స గ గ స మ మ రి మా మ రి మా ప ద ప మ గ రి గ స స సింప్లెస్ట్ నోట్ స్వరానందం రామ జనార్దన రావణ మర్దన రామానుజగ్రజ రాజ విభో అబ్జర్వ్ చేయండి పర్ బి 3 అక్షరాలు వస్తుంది రామ జనార్దన రావణ మర్దన రామానుజగ్రజ రాజ విభో పామర మోచన పంకజ లోచన భక్త జన ప్రియ పాలయ మాం రాజవిభో వేరే ట్యూన్ పాలయ మామ వేరే ట్యూన్ పామర మోచన పంకజ లోచన భక్త జన ప్రియ పాలయ మాం భూమి జనాయక భుక్తి ప్రదాయక భూసుర పాలన భూమిపతే భూమి జనాయక భుక్తి ప్రదాయక భూసుర పాలన భూమిపతే శ్యామల విగ్రహ శాంత గురు గుహ సన్నుత శ్రీరామచంద్ర ప్రభో श्यामल विग्रह शांत गुरु गुह सन्नुत श्री रामचंद्र प्रभो राम जनार्दन रावण मर्दन रामानुजग्रज राज विभो पामर मोचन पंकज लोचन भक्त जन प्रिय पालय मां भक्त जन प्रिय पालय मां भक्त जन प्रिय पालय मां पालय मां ఈ సాంగ్ ఏ దేవుని పైన చెప్పండి ఇప్పుడు సాహిత్యం విన్నారు కదా ఏ దేవుని పైన ఈ సాంగ్ వస్తుంది రామ వెరీ గుడ్ శ్రీరామ నాన్న రామ జనార్దన రావణ మర్దన రామానుజాగ్రజ రాజవిభో నెక్స్ట్ సార్ నెక్స్ట్ స్లైడ్ సార్ నెక్స్ట్ స్లైడ్ డైరెక్ట్ సాంగ్ లిరిక్స్ పెట్టేయండి సార్ పాడండి నాన్న రిమైనింగ్ స్లైడ్స్ నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మేడం ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు అన్మ్యూట్ చేసి నేను చెప్పాక పాడండి ఫస్ట్ ఆరోహణ అవరోహణ ఆ స్కేల్ బాగా అర్థం చేయండి ఇక్కడ నుంచి ఆఫ్టే పెంచాలన్న పా అంత పెంచకూడదు పంచమ మరి మ్యామ్ మీ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్ ఒకసారి వినండి
పిచ్ పెంచండి. అవరోహణం సానిదప. మాగరిస. మాగరిస నాన్న నీసా కాదు మాగరిస మాగరిస. సాంగ్ బాగా వినండి. నోటు స్వరము తర్వాత ప్రాక్టీస్ చేసుకోరండి. జస్ట్ నోటు స్వరం అంటే రామ జనార్దన వైర్స్ నోట్లో పెట్టుకోకండి నాన్న. హెడ్ ఫోన్స్ నోట్లో పెట్టుకోకండి. రామ జనార్దన రావణ మర్దన ఒక్కొక్క దెబ్బకి 3 అక్షరాలు. అందరూ కరెక్ట్ గా చక్కా ముక్కలు వేసుకొని డిసిప్లైన్ గా కూర్చొని మీ రైట్ లెగ్ లో తాళం వేస్తూ పాడాలి. రామ జనార్దన రావణ మర్దన. మ్యామ్ మీ వాయిస్ కట్ అవుతుంది. రామానుజగ్రజ మీరు పని చేయనా? అందరూ మ్యూట్ వెళ్ళక అందరూ అన్మ్యూట్ చేయకండి. నేను చెప్పిన ఒక 2-3 అన్మ్యూట్ చేయండి చాలు. ఒకరు మీతో వాళ్ళ మేడం మీరు చెప్పండి మేడం. ఎవరినైనా అన్మ్యూట్ చేయమంటే వాళ్ళని చేస్తా. డిస్టర్బెన్స్ వస్తుంది. అందరూ అన్మ్యూట్ చేసుకుంటారు. అవును సార్. అదే మేడం. మౌనికని అన్మ్యూట్ చేయండి సార్. మమతాని అన్మ్యూట్ చేయండి. మమత మౌనికనా? తర్వాత మమత అన్మ్యూట్ చేసుకో. మమత హీలర్స్ మౌనిక పెద్ద పని అన్మ్యూట్ లో మౌనిక ఉంది మేడం. మమత చేసుకోలే. ఇంకా మమత పీలర్ స్కూల్ అన్మ్యూట్ చేసుకోమా. నెక్స్ట్ సుప్రియ అన్మ్యూట్ చేసుకోండి. మౌనిక నువ్వు సౌండ్ చేయొద్దు. రామ జనార్దన పాడండి సార్. సాంగ్ లిరిక్స్ పెట్టేయండి సార్ వాళ్ళకి స్లైడ్ లో. ఓకే మేడం. రామ సుప్రియ నువ్వు కూడా అన్నిటితోనే ఉంది నాన్న. రామ జనార్దన రామ జనార్దన రావణ మర్దన రావణ మర్దన రామానుజగ్రజ రామానుజ జాగ్రత్త. స్లైడ్ బాగా చూడండి. స్లైడ్స్ లో బాగా లిరిక్స్ సాహిత్యం చాలా ఇంపార్టెంట్. రామానుజగ్రజ రామానుజగ్రత రామానుజగ్రజ నాన్న. రామానుజగ్రజ రామానుజగ్రత.
राज विभोरिगरिरि రాజా राज विभो पाडो తిరిరి राज विभो రాజా విభో पामर मोचन పామరమోచన ఇప్పుడు మీరు పామరమోచన అంటే పామ అంటే పాప గ ప మరి ఇలానే కంపోజ్ చేశారు. పాడండి. పామరమోచన పంకజలోచన పంకజలోచన భక్తజన ప్రియ భక్తజన ప్రియ లైక్ చూడండి. భక్తజన ప్రియ భక్తజన ప్రియ పాలయ మాం పాలయమా భూమి జనాయక భూమి జనాయక భూమి జనాయక భూమి జనాయక భుక్తి ప్రదాయ కొంచెం సాధించి మా పెంచాలి. భుక్తి ప్రదాయక భుక్తి ప్రదాయక భూసుర పాలన భూసుర పాలన భూమిపతే భూమిపతే శ్యామల శ్యామల విగ్రహ విగ్రహ శ్యామల విగ్రహ శ్యామల విగ్రహ శ్యామల విగ్రహ శ్యామల విగ్రహ శ్యామల విగ్రహ శాంత గురు గుహ శాంత గురు గుహ సన్నూత శ్రీరామచంద్ర ప్రభో సన్నూత శ్రీరామచంద్ర ప్రభో సన్నూత శ్రీరామచంద్ర ప్రభో సన్నూత శ్రీరామచంద్ర ప్రభో. అదర్ పార్టిసిపెంట్స్ మీరు విని ప్రాక్టీస్ చేయండి సాంగ్ మొత్తము అంతా కలిపి. ఇప్పుడు పాడిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసి వితౌట్ టీచింగ్ కలిపి పాడేయాలి. రామ జనార్దన రావణ మర్దన రామానుజగ్రజ రాజ విభో పావర మోచన పంకజలోచన భక్తజన ప్రియ పాలయ మాం భూమి జనాయక భుక్తి ప్రదాయక భూసుర పాలన భూమి